అనగనగా ఒక ప్రశాంతమైన లోయలో 3 మేకలు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అన్నిటికన్నా ఒకటి చిన్నది, రెండోది మధ్యంగా ఉండేది, మూడోది పెద్దది. రోజులు గడిచే కొద్దీ వాటికి తినడానికి గడ్డి తక్కువైపోయింది. అవి ఉన్న ప్రాంతంలో అవతల దూరంగా నదికి అవతల పక్కన పచ్చగా మెరిసే గడ్డి కనిపించింది. అది తిందామన్న ఆశ వాటికి విపరీతంగా మారింది. కానీ ఆ గడ్డి చేరడానికి ఒక పాత వంతెన దాటాలి. కానీ ఆ వంతెన కింద ఒక భయంకరమైన రాక్షసుడున్నాడు. ఎవరైనా దాటితే వారిని ఆ రాక్షసుడు తినేస్తాడు. అయినా వాటికి తినాలన్న ఆశతో 3 మేకలు ఎలాగైనా సరే, ఏమైనా సరే చేసి మనం అవతల పక్కకు వెళ్ళి ఆ గడ్డి మేయాలి అని నిశ్చయించుకున్నాయి. అన్నిటికన్నా చిన్న మేక అంది, నేను ముందుగా వెళ్తాను అని. సరే అన్నాయి. దాని కాళ్ళు వణికిపోతున్నా హృదయంలో ధైర్యం చెప్పుకుంటూ అలాగ ఆ వంతెన మీద మెల్లగా నడుస్తూ ఉంది. ఇంతలో ఆ శబ్దానికి వంతెన కిందన ఉన్న ఆ రాక్షసుడు, ఎవరు నా వంతెన మీద నడుస్తున్నారు అని ఒక్కసారిగా అరిచాడు. చిన్న మేక భయంతో మృదువుగా, దయచేసి నన్ను వదిలేయండి, నేను చిన్నదాన్ని, మీ ఆకలి తీర్చలేను, నా అన్నయ్య వస్తాడు, అతను పెద్దవాడు అంది. రాక్షసుడు కాసేపు ఆలోచించాడు. సరే పో, పెద్దదాన్ని పంపు అన్నాడు. ఇప్పుడు మధ్య మేక వంతు వచ్చింది. భయంగా ఉన్న తన తమ్ముడి కోసం ముందడుగు వేసింది. మెల్లగా నడవడం ప్రారంభించింది. మళ్ళీ ఎవరది నా వంతెన మీద నడుస్తున్నారు అన్నాడు ఆ రాక్షసుడు. నేను రెండో మేకను, నేను పెద్దవాణ్ణి, కానీ నా అన్నయ్య ఇంకా పెద్దవాడు, బలవంతుడు. రాక్షసుడు కళ్ళల్లో ఆశ మెరిసింది. సరే, నేను అతడి కోసం వేచి చూస్తాను. ఇప్పుడు భయానికి ముగింపు పలికే సమయం వచ్చింది. అన్నిటికన్నా పెద్ద మేక ముందుకొచ్చింది. దాని అడుగులు దాని ధైర్యాన్ని చెప్పాయి. ధనాధనామంటూ నడుచుకుంటూ వచ్చింది. ఎవరు నా వంతెన మీద అంత ధైర్యంగా నడుస్తున్నారు అన్నాడు రాక్షసుడు. నేనే ఈ వంతెన దాటేది, భయపడని మేకను నేను అంది. నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు. ముందు నన్ను ఎదుర్కో, ఆ తర్వాత తింటాం చూద్దాం. ఒక్క క్షణం రాక్షసుడు ఇలా మీదకొచ్చాడో లేదో గట్టిగా తన ముందు కాళ్ళతో బలంగా రాక్షసుడిని నదిలోకి తోసేసింది. భయం ముగిసిపోయింది, ఆశ గెలిచింది. గబగబా వంతెన దాటి తన తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. 3 మేకలు కలిసి సురక్షితంగా వంతెన దాటాయి. పచ్చని గడ్డిలో మళ్ళీ సంతోషంగా జీవించసాగాయి. అవి శుభ్రంగా తిని మంచిగా ఒళ్ళు చేశాయి. ఈ కథలో నీతి ఏంటంటే, జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. భయం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి, సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు రావాలి. బుద్ధి, ఓపిక, ధైర్యం ఈ 3 కలిసినప్పుడు ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.